తెలంగాణ రాష్ట్రంలో మరి ఎన్నికల హంగామా అయితే మొదలైంది. మరి ఎన్నికలంటే మనందరికీ తెలిసిందే. రాజకీయ పార్టీలు ఎన్నికలను చాలా ఛాలెంజ్‌గా తీసుకొని ముందుకు వెళ్తాయి. ఎందుకంటే 2023 ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ఎంత ఘోరంగా చతికిల పడిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక మొండి పట్టుదలతో ఉంది. అది ఏదైతే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మరి బీఆర్ఎస్ పార్టీ ఉపయోగించనుంది. ముఖ్యంగా కేటీఆర్ అయితే మరి ఈరోజు చూసినట్టయితే అన్ని టీవీ ఛానల్స్లో ఆయన ఈరోజు తెలంగాణ భవన్లో మాట్లాడడం జరిగింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. 420 హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలో చాలా వరకు నిజానికి అమలు చేయలేదు. తులం బంగారం కావచ్చు, మహిళలకు స్కూటీలు కావచ్చు, మహిళలకు 2500 రూపాయలు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, రైతులకు సంబంధించిన కొన్ని పథకాలు కావచ్చు, మొత్తానికైతే అమలు చేయలేదు. కాబట్టి బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక ఎత్తుగడనైతే వేసింది. అంటే ఒక కార్డును రూపొందించింది. ఆ కార్డులో ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అమలు చేయలేదో, అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అమలు చేయని పథకాలను తీసుకొని అవి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చెల్లింపు చేస్తే అంటే టోటల్ మొత్తం ఎంత అవుతుందో ఆ ఫిగర్లతో పాటు ఒక కార్డు పైన వాళ్ళు రూపొందించడం జరిగింది. అయితే ఆ కార్డు పైన కూడా కాంగ్రెస్ అంటే బాకీ కార్డు అని వాళ్ళు రూపొందించారు. బాకీ కార్డు అంటే రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డ బకాయిలని చెప్పి హామీల రూపంలో, పథకాల రూపంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ చెల్లించని మొత్తాన్ని ప్రతి స్కీముకు ఎదురుగా వేసి మొత్తం మీద బాకీ కార్డుగా రూపొందించడం జరిగింది. అయితే దీన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ అదేవిధంగా మరి ఈరోజే మరి తెలంగాణ స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి అంశాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులు ఈరోజు విడుదల చేయడం జరిగింది. అక్టోబర్ 9న మరి ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ రానుంది. దీని ప్రకారం అక్టోబర్లో అదేవిధంగా నవంబర్లో ఎన్నికలు జరగనుంటాయి. నవంబర్ 11 కల్లా ఎన్నికల ప్రక్రియ అనేది పూర్తి కానుంది. అయితే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరి బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడానికి గాను మరి ఏవైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేయని పథకాలు ఏవైతే ఉన్నాయో అనేక అంశాలను మరి హైడ్రా కావచ్చు, మరి ఇతరత్ర మరి ఇప్పటివరకు కాంగ్రెస్ కొన్ని ఆరోపణలు ఎదుర్కొంది. వాటిని ప్రచారాస్త్రాలుగా వినియోగించుకొని మరి రంగంలోకి వెళ్ళాలని చెప్పేసి అయితే బీఆర్ఎస్ నిశ్చయించుకుంది. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ మరి మనందరికీ తెలిసినే అసెంబ్లీలో మరి 42% రిజర్వేషన్ బీసీలకు సంబంధించి 40% రిజర్వేషన్కి సంబంధించి అంశము మరి అది యాక్చువల్గా అయితే అది చట్టం కావాలి, దాన్ని పార్లమెంట్లో ఆమోదించాలి. మరి గవర్నర్ దగ్గరనే మరి అది ఆగిపోవడం జరిగింది. అయితే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాత్రం వాళ్ళు పార్టీ పరంగా అంటే కేవలం పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మరి రిజర్వేషన్కి సంబంధించి అంశాలపైన ఈ రిజర్వేషన్ పైన హైకోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి అసలు మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే మరి తెలంగాణలో ఈరోజు స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించి అంశాలు మరి ఎన్నికల అధికారులు ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. అదేవిధంగా బీజేపీ కూడా ఈ ఎన్నికలకు సంబంధించి వారు కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ధీమాను వ్యక్తం చేసింది. ఎన్నికల్లో తాము విజయం సాధిస్తాం, 100% విజయం సాధిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి చూడాలి మరి ఏ అంశాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది, అదేవిధంగా బీఆర్ఎస్కు మరి ఏ అంశాలు కలిసి వస్తాయి, బీజేపీ ఏ విధంగా ఎన్నికల్లో ముందుకెళ్తుంది అనే అంశాలైతే ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.
ఎందుకంటే ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఈ వార్డ్ మెంబర్, సర్పంచ్ ఎన్నికల్లో ఎవరైతే విజయం సాధిస్తారో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంటుందని, అదేవిధంగా 2028లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్నికలు ప్రభావితం చూపనున్నాయని చెప్పేసి వార్తలు కూడా వినపడుతున్నాయి. చూడాలి మరి ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది, ఏ పార్టీ ఎక్కువ స్థానాలు సాధిస్తుందనే అంశం కోసం అయితే మనం ఈ ఎన్నికల షెడ్యూలు, అదేవిధంగా ఎన్నికలు జరగాల, తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మనం వీటి గురించి మనం చర్చించుకోవచ్చు. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి. థ్యాంక్ యూ.